హాయ్ ఫ్రెండ్స్, ఆర్జీ త్రిబుల్ కుకింగ్ ఛానల్. ఈ రోజున కూడా ఎండు రొయ్యలతో కర్రీ ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగా దీంట్లో సెట్ గిన్నె పెట్టేసుకుని 2 స్పూన్లు ఆయిల్ దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని చక్కగా దోరగా వేయించుకోవాలి. ముక్కల్ని వేయించుకున్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. కొంచెం వేగినాయి ద్వారగా, అందుకని ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు దాంట్లో యాడ్ చేసేసుకొని చక్కగా కలదిప్పుకోవాలి మొత్తం కూడా. ముక్కకు చక్కగా కలదిప్పుకుంటే కూడా ఆయిల్ పట్టేసిద్ది దానికి. ఆయిల్ పట్టేసిన తర్వాత దాని నిండా ఆయిల్ పట్టిద్ది కాబట్టి తర్వాత దీన్ని ఇప్పుడు కొంచెంసేపు మగ్గనిద్దాం. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్య ముక్కలు చక్కగా దీన్ని నీట్గా చేసుకున్నాం కాబట్టి దాంట్లో యాడ్ చేసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలు ఎట్టగా మగ్గిపోయినాయి కాబట్టి ఒకసారి తిప్పుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం రొయ్యలు చక్కగా ఏగనివ్వాలి, లేకపోతే మటుకి నీసు వాసన వస్తాయి ఫ్రెండ్స్. నీసు వాసన రాకుండా ఉండాలంటే బాగా ఏగనివ్వాలి. దాంతోనే ఏగనివ్వాలంటే కొత్త ఆయిల్తోనే వేగితే బాగుంటుందని నేను అనుకోవద్దు. ఎందుకంటే ఎలాగైనా సరే ఆయిల్ నీళ్ళు చొక్కనే తగలకుండానే మనం చేసుకోవాలి ముందల ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు అవి మగ్గిపోయినాయి కాబట్టి రొయ్య ముక్కలు కూడా బాగా వేగిపోయినాయి కాబట్టి ఆనియన్స్తో పాటు టమాటా ముక్కలు యాడ్ చేసేసాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం, 2 గ్లాసులు. ఇప్పుడు చక్కగా తిప్పుకొని దాంతో కలదిప్పేసుకొని కొంచెం మంట పెంచుకొని కొంచెంసేపు మూత పెడదాం. ఇప్పుడు తిప్పిన తర్వాత మూత పెడదాం. అయిపోయింది, ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చాలా వరకు మగ్గిపోయింది. ఇప్పుడు ఉడికిపోయింది. దీంట్లో ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి కొంచెం వేసుకొని దాన్ని తిప్పుకొని లాస్ట్లో కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు మగ్గిపోయింది, కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా తిప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా ఏవి ఇంట్లో లేనప్పుడు టమాటాలు తర్వాత ఆనియన్స్తో ఎండు రొయ్యలు చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.